బోరబండలో ల్యాండ్ విషయమై స్థానిక కార్పొరేటర్ పైన దాడి జరిగింది. అసలు ప్రత్యేకంగా ఒక రౌడీ షీటర్ ఈ దాడి చేశారని ఆరోపించడం జరిగింది. మరొక వైపు పోలీసులు రంగప్రవేశం చేసి తనపైన కేసు నమోదు చేసి మరి అరెస్ట్ చేశారు. అయితే ఈ విషయం అసలు ఎందుకు ఈ ల్యాండ్ విషయంలో గొడవ ఎందుకు వచ్చింది, మరి కార్పొరేటర్ పైన ఎందుకు దాడి చేయాల్సి వస్తుంది, తన బంధువులు కానీ లేదంటే తనతో పాటు ఉన్న మిగతా వారిపైన దాడి చేశారని ఆరోపిస్తున్నారు. అసలు ఈ విషయం ఏంటి, ఎందుకు దాడులు జరిగాయో ఒకసారి కనుక్కుందాం. మనతో పాటు కేతినేని సరళ కార్పొరేటర్ ఉన్నారు, వారిని అడిగి తెలుస్తుంది. మేడం, ఎందుకు ఇలాంటి ల్యాండ్ ఇష్యూస్కి వచ్చేసరికి చాలామంది గొడవలు జరుగుతున్నాయి, అసలు ఈ విషయం ఏంటి, ఎందుకు దాడి జరిగింది? ముందుగా ల్యాండ్ అన్నది పక్కన పెడితే ఒక మహిళగా వారు నా మీద దాడి చేయడం, కొట్టడం అన్నది ముందుగా అది ఖండించాల్సిన విషయం. నెక్స్ట్ పాయింట్, ఏదైతే నా ప్రాపర్టీ ఉందో, నా ప్రాపర్టీ నేను 2007లో కొనడం జరిగింది. అలాగే కలెక్టర్ దానికి ఎన్ఓసి ఇవ్వడం జరిగింది మా పేరుతో. యుఎల్సి క్లియరెన్స్ ల్యాండ్ అది. అన్ని విధాల లీగల్గా ఉన్న ల్యాండ్ మాత్రమే నేను కొనుక్కున్నాను. ఎందుకంటే మా కుటుంబం కానీ, మా కుటుంబ సభ్యులు కానీ, మా కుటుంబ నేపథ్యంలో కానీ, అలాగే ఏ కుటుంబం అనుకుని భారతీయ జనతా పార్టీలో నేను ఉన్నానో ఆ భారతీయ జనతా పార్టీ కూడా నాకు నేర్పింది ఒకటే, నిబద్ధతగా, శాంతియుతంగా ఏ సమస్య అన్నా కూడా న్యాయబద్ధంగా చెయ్యమనే నేర్పించింది. కాబట్టి నేను దానికి కట్టుబడే ఈ రోజు వరకు నా జీవన ప్రయాణం చేస్తున్నాను. ఎందుకంటే నేనున్న పార్టీలో కూడా నేను అదే నేర్చుకున్నాను, నా కుటుంబ పద్ధతుల్లో కూడా నేను అదే నేర్చుకున్నాను. కాబట్టి నేను దాంట్లో ఏది కూడా ఇల్లీగల్గా జరిగే దాంట్లో నేను ఎప్పుడు కూడా ఈ రోజు కాదు, ఏ రోజు కూడా ముందు కూడా నేను చెయ్యబోను. అది నా తత్వం. నేను ఎవరి కోసమో చేస్తున్నానని చెప్పట్లేదు. నన్ను నేను ఒక నీతిబద్ధంగా ఏదైతే మనకి మా పార్టీ నేర్పించిందో, సేవ అంటే సేవలాగే నేను చేస్తూ ఈ రోజు వరకు కూడా నేను పార్టీలో ఉండడం జరిగింది. అలాగే నా కుటుంబ గౌరవాన్ని కూడా నిలబెట్టుకుంటూ నేను ముందుకు వెళ్తున్నాను. ఈరోజు మీరు ఏదైతే భూమి అంటున్నారు, అక్కడ ల్యాండ్ ఇష్యూ కాదు, అది 216 గజాలు. అది ఎంత ఏంటి, లేకపోతే దాని సమస్య ఏంటి అన్నది కాదు. ఒక మహిళగా నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను పిటిషన్ ఇవ్వడం జరిగింది. వెళ్ళి వారితో చెప్పాను, నా సైట్లో లారీలు పెట్టి ఉంచారండి, వాళ్ళు తీయమంటే కొంచెం అక్కడ కింద ఉన్న వాళ్ళకి ఎవరో తెలియదు, ఎందుకంటే వాళ్ళు ఎవరో కూడా ఐ డోంట్ నో, తెలీదు. వాళ్ళు కొంచెం మీదకి వస్తున్నారు, వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు. సో నా బాధ్యత ఏంటి, ఏదన్నా సరే లీగల్గా వెళ్ళాలి. నేను ఒక కామన్ పర్సన్గా నేను ఒక్కదాన్నే పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. మంది మార్బలంతో ఒక కార్పొరేటర్గా నేను ఎందుకు వెళ్ళలేదంటే, కార్పొరేటర్ నాకు ప్రజలు ఇచ్చింది ప్రజాసేవ చేయడానికి, నా సొంత పనులు చేసుకోవడానికి కాదు. మీరు అడగండి ఎవరన్నా, స్టేషన్లో కూడా నేను అరగంట సేపు కూర్చోవాల్సి వచ్చింది అదే పిటిషన్ ఇవ్వడానికి కూర్చున్నాను. ఎందుకంటే జనరల్ ప్రాసెస్లో వారికి ఎన్నో కేసెస్ ఉంటాయి. అలాగని నేను కార్పొరేటర్ అండి నా కేసు ముందు ఫైల్ పిటిషన్ రాయండి అని కూడా నేను అడగలేదు. కావాలితే పోలీస్ స్టేషన్లో మీరు ఎవరినన్నా వివరించుకోవచ్చు. అలాంటిది వారు రాసి నాకు పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఆ ముందు యాక్చువల్లీ నేను అంతకన్నా ముందు ఒక వారం రోజుల ముందు వెళ్ళడం జరిగింది, పిటిషన్ ఇవ్వకముందు సైట్కి వెళ్ళడం జరిగింది. సైట్కి వెళ్ళినప్పుడు అక్కడ లారీలు ఉన్నాయి కదా, అమ్మ లారీలు తీసేయండి అంటే, అంతకుముందు కూడా అస్తమాటు వెళ్ళి రావడం జరుగుతుంది. లారీలు ఉంటే మేడం వాళ్ళు ఏం చెప్పారంటే, మేడం ఊరికే ఖాళీగా ఉందని మేము పెట్టుకుంటున్నాం మేడం, తీసేస్తాం మేడం, మీరు ఎప్పుడంటే అప్పుడు అంటే, సరే వాళ్ళు ఏదో వెండర్స్ లారీ సామాన్లు అది నింపుకుంటున్నారు. సిటీలో జనరల్గా ఏంటంటే జాగా ఉండదు, సో ఖాళీగా ఉందని ఆ లారీ రాత్రిపూట సేఫర్ సైడ్ పెట్టుకుంటున్నారు. పోన్లే, దానివల్ల మనం నష్టపోయేదేముంది అని చెప్పి నేను ఈజీగా తీసుకున్నాను. అంటే అదే చెప్తుంటా, మానవత్వంగా మాట్లాడడం, మానవత్వంగా ఉండడం కూడా తప్పు అని మన సమాజము, మన ప్రభుత్వాలు నాకు నేర్పిస్తాయేమో మరి నాకు తెలియదు. అయితే వెళ్ళినప్పుడు నేను చెప్పడం జరిగింది. ఆ లారీ అబ్బాయి ఏం చేశాడు, ఇమీడియట్గా ఎవరికో ఫోన్ చేస్తే అతను రావడం జరిగింది. ఇంకా తను మాట్లాడే విధానం కూడా అదే చెప్తుంటా, మన ఎదిగిన వాతావరణం కానీ, మన సమాజంలో మనం ఎలా బ్రతకాలి అనుకున్న నిర్ణయాన్ని బట్టే మన భాషా విధానం కూడా ఉంటుంది. కొంచెం అతను ఫ్లింతీ లాంగ్వేజ్తో మాట్లాడడము, మీరు ఎందుకు వచ్చారు, ఎవరు నువ్వు, సమ్ అదర్ వర్డ్స్ చాలా యూజ్ చేస్తే నాకు అది కష్టంగా ఉన్నా సరే
నాకు కూడా వచ్చిన ఎవరైతే అతను మామూలుగా మన దగ్గర పనిచేస్తూ ఉంటాడు, అలాగే పార్టీలో కూడా ఉన్నాడు, అందరికీ తెలుసు. అతను నా మీదకి వస్తుంటే జనరల్గా ఏమనుకుంటారు, ఒక మహిళ మీద వచ్చినప్పుడు కూడా ఎవరన్నా సమాజంలో అలా నడుస్తుంటే కూడా అడ్డుపడతారు. ఇది పెద్ద విషయం కాదు. అయితే ఆ అబ్బాయి వచ్చి మేడం మీదకి ఎందుకు వెళ్తున్నావు అని చెప్పి అడ్డు పెడితే వాడిని చాలా గట్టిగా కొట్టడం జరిగింది. అంటే కొట్టడం జరిగిన వెంటనే నా భయం ఆ టైంలో, ఆ సమయంలో నా ఇంటెన్షన్ ఏంటంటే, చిన్నపిల్లాడు అంటే వయసులో చిన్నపిల్లాడు కాబట్టి ఒక తల్లిగా అంటే ఐ రియాక్ట్ లైక్ దాట్ ఓన్లీ. మేబీ ఇట్స్ లైక్ హ్యుమానిటేరియన్, అమ్మో దీని గొడవ తర్వాత సంగతి, ఏం మాట్లాడుతున్నావు అని నేను ర్యాష్గా వెళ్ళి వాడిని లాగుతున్నాను. ఎందుకు, నువ్వేమీ వద్దమ్మా నిరంజన్, నువ్వు పక్కకి రా, ముందు నువ్వేం దెబ్బలాడొద్దు, అతను ఏం చేస్తే అది వీడియో తీయి అన్నాను. వాడిని నేను గట్టిగా ఖండించాను. ఏం చేస్తాడో చేయని, నేను ఇక్కడే నుంచుంటాను, నా ప్లాట్లోనే నేను ఉంటాను. సో నేను దాన్ని ఖండిస్తే అతను ఇమీడియట్గా ఫోన్ తీయబోతే మళ్ళీ కొట్టడానికి వెళ్ళినప్పుడు నా కూడా వచ్చిన వాళ్ళు రక్షించాల్సిన బాధ్యత నాదే అని నేను నమ్ముతాను. నేను మహిళగా కూడా అటు సైడ్ మగపిల్లాడు ఉన్నా కూడా నా కూడా వచ్చినప్పుడు నా గురించి వచ్చిన వ్యక్తిని కాపాడడం నా బాధ్యత అని నేను అనుకుంటాను. కాబట్టి నేను ఇమీడియట్గా వెళ్ళి తనని లాగుతుంటే అతను నన్ను కూడా కొంచెం దాడి చేశాడు. అది కొంచెం ఇబ్బందికరంగానే చేశాడు. ఆ దెబ్బ పడిన వెంటనే ఐఎమ్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్. ఎందుకంటే నేను ఎప్పుడూ కూడా నా ఇంట్లో కానీ ఈ సమాజంలో కానీ ఎప్పుడూ కూడా నేను ఆ పరిస్థితి ఫేస్ చేయలేదు. ఎందుకంటే ఆ విధంగానే నేను నడవడికి ఉంది కాబట్టి నన్ను ఎవరు ఎప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ నాకు అరైజ్ అవ్వలేదు. కాబట్టి ఐ వాస్ లిటిల్ కొంచెం. అంటే మీరు ఒక కార్పొరేటర్గా ఉన్నారు కాబట్టి ఇంత సీన్ జరుగుతున్నప్పుడు మీరు పోలీసులకు కానీ ఎవరికైనా ఫిర్యాదు చేశారు అసలు ఇంత గొడవ అవుతుందని? యాక్చువల్గా నేను ఇక్కడికి బయలుదేరే ముందు యాక్చువల్గా 4 రోజుల ముందు పిటిషన్ ఇచ్చాను చెప్పాను కదండి. పోలీస్ స్టేషన్లో నేను ఇచ్చాను. ముందుసారి వెళితే వారు కొంత ఆ లాంగ్వేజ్ ఎప్పుడైతే వచ్చిందో, రెండోసారి నేను వెళ్ళినప్పుడు పోలీస్కి పిటిషన్ ఇచ్చాను 20వ తారీఖు. అప్పుడు మాకు కొంచెం ఎలక్షన్స్, ఆ హడావిడి అవన్నీ ఉన్నాయి కదా. నేను అన్నాను, సార్ కొంచెం చూడండి సార్, మాది ఇది ప్రాబ్లము, అక్కడ సైట్లోకి వెళ్తుంటే అంటే నేను ఏది చేసినా రాజ్యాంగబద్ధంగానే నిలబడతాను అన్న దాని మీదే ఉన్నాను కాబట్టి పిటిషన్ ఇవ్వడం జరిగింది. జస్ట్ జనరల్ పిటిషన్ ఇచ్చాను. ఏమనంటే, ఇలా నా సైట్లో వెహికల్స్ పార్క్ చేస్తున్నారు, ఆ వెహికల్స్ కొంచెం తీపిచ్చండి, వాళ్ళు కొంచెం మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఐఎమ్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ దోస్ సిచ్యువేషన్స్ యాజ్ ఎ లా అండ్ ఆర్డర్, మాకు మీ సపోర్ట్ కావాలి అని నేను పిటిషన్ ఇవ్వడం జరిగింది. వారు అలాగే స్పందించి సరే మేడం మేము చెప్తాము అన్నారు. నేను ఈ లోపల సండే ఆ రోజు నాకు కొంచెం ఫ్రీ టైం దొరికింది కాబట్టి ఇంకొకటి కూడా ఏంటంటే, నేను దీనికి మామూలుగా అనుకున్నది ఏంటంటే, ఆ ల్యాండ్ అది క్లీన్ చేసి మామూలుగా ఇచ్చేద్దాము. నేను ఆల్రెడీ ఎంఆర్ఓ ఆఫీస్కి కూడా అంతకుముందు దీని గురించి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏం చేశారంటే, మధ్యలో వీళ్ళు ఏం చేశారు, గవర్నమెంట్కి బోర్డు పెట్టారు, గవర్నమెంట్ ల్యాండ్ అని పెడితే, నేను ఇమీడియట్గా మన ఖైరతాబాద్ ఎంఆర్ఓ గారు అప్పుడు అన్వర్ గారు ఎవరో ఉన్నారు, I gave a representation keeping all the documents which the collector has given an NOC and all the documents, ULC clearance documents, everything I have given and submitted to the Khairathabad municipal office. అప్పుడు వారేం చెప్పారంటే, మేడం ఇది యుఎల్సి ల్యాండ్ కాదని మాకు తెలుసు, ఏదో పొరపాటున ఆ బోర్డు పెట్టడం జరిగింది, డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్ అని చెప్పి అది మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి పంపించారు. కలెక్టర్ ఆఫీస్కి పంపించాక కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు నాకు తెలుసున్నంతవరకు ఆ బోర్డు లేదు అక్కడ. అంటే ఏంటి, నా రిప్రజెంటేషన్ దే హ్యావ్ టేకెన్ అండ్ దే హ్యావ్ క్లియర్డ్. ఎందుకంటే గవర్నమెంట్ బోర్డు ఎవరు తీస్తారు, గవర్నమెంటే తీయాలి. అది నేను 100% నేను నమ్ముతాను. కాదు అంటే నాకు తెలీదు. అది సపోజ్ ఎవరన్నా వేరే వాళ్ళు తీశారు అంటే అది ఎవరు అన్నది నిర్ణయించి గవర్నమెంట్ వాళ్ళే దాని గురించి వెరిఫై చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళదే. నాకు లీగల్గా ఉంది కాబట్టి నిన్న కూడా నేను పోలీస్ వారితో ఒకటే అన్నాను. అప్పుడు ఆర్ఐని పిలవడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నా, నన్ను కొట్టిన వ్యక్తిని నువ్వు ఎలా కొడతావు, మహిళ మీద చెయ్యి ఎలా వేసుకుంటావు అని ఒక్క మాట అడగలేదు డిపార్ట్మెంట్ వారు. పోలీసు వాళ్ళు కానీ అధికారులు కానీ ఎవరు కానీ నా ఎదురుగుండా అడగలేదు. వారు ఏమంటారంటే, మేడం మేము యాక్షన్ తీసుకుంటాం కదా. ఎస్, ఐ రెస్పెక్ట్. కానీ సిఐ గారు వస్తులోకి అతను అక్కడే ఉన్నాడు.
నువ్వు పద, నువ్వు వెళ్ళు అని పంపించడం జరిగింది. అంటే ఎక్కడికి వెళ్ళమని? తర్వాత నేను ఇంకా గట్టిగా కొంచెం ఎమోషనల్ అయ్యి కూడా నేను గట్టిగా మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు లేదు మేడం, మేము ఆల్రెడీ స్టేషన్లో పెట్టాము అతన్ని అన్నారు. సంతోషం. కానీ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, నన్ను ప్రశ్నిస్తున్నారు, మీరు అసలు ఈ ల్యాండ్లోకి ఎందుకు వచ్చారు? ఇప్పుడు ఇన్నాళ్ళ తర్వాత ఎందుకు వచ్చారు? ఎప్పుడు రావాలి, ఎప్పుడు వెళ్ళాలో డిపార్ట్మెంట్కి ప్రతిసారి నేను చెప్పాలా? నా సొంత ల్యాండ్లోకి రావడానికి నేను చెప్పాలా అని నేను అడుగుతున్నాను. ఎస్యూమ్ వారు ఇప్పుడు కూడా ప్రయత్నిస్తున్నారు అని విన్నాను. ఏంటంటే వేరే కేసులు పెడదామని ప్రయత్నిస్తున్నారు నా మీద అని కూడా నేను వినికిడి. ఇవన్నీ నేను ఖండిస్తున్నాను. ఎందుకు ఖండిస్తున్నానంటే, అసలు ఫస్ట్ థింగ్ అసలు నాకు ఇంకొక బాధ ఏంటంటే, ప్రాపర్టీ లీగల్గా ఏది ఉంటే అదే అవుతుంది. ఇందులో పెద్ద విషయం లేదు. కానీ ఒక మహిళని ఈరోజు ఈ సమాజంలో ఒక కార్పొరేటర్ అని తెలిసి కూడా కొట్టాక కూడా ఒక మహిళా మేయర్ ఉంది మనకి ఇక్కడ. నేను కూడా ఒక సపోజ్ ఎగ్జాంపుల్, ఒక గవర్నమెంట్ ఆఫీస్లో ఒక ఎంఆర్ఓ కానీ, ఒక ఆర్డీఓ కానీ, లేకపోతే ఒక పోలీస్ ఆఫీసర్ కానీ, ఇన్స్టిట్యూషనల్ బాడీస్ ఆర్గనైజేషన్లో గవర్నమెంట్ వారిని ఇదే దెబ్బ పడితే ఏం చేస్తాము? ఒకటి పనిషింగ్, రెండోది అది తప్పని ఖండిస్తారు. మరి నేను అలాంటి ఇన్స్టిట్యూషనల్ కార్పొరేషన్ అనే బాడీతో ఎన్నుకోబడ్డ కార్పొరేటర్. మా మేయర్ ఎవరు? మహిళ. ఈ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఏదైతే ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ఉన్నారో, ఎవరైతే అన్నగా పిలువబడుతున్న రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఒక అన్నగా ఉన్న పెద్దవాళ్ళు మహిళలకి ఫ్రీ బస్, ఫ్రీ విషయం అన్నీ ఇస్తున్నారు కదా. అసలు ఈ మహిళ మీద దాడి చెయ్యడం తప్పు అని ఖండించండి, ఓకే. ఆ ప్రాపర్టీ ఏంటి అన్నది మీరు చూసుకోండి లీగల్గా. కానీ ఒక మహిళ మీద జరిగినప్పుడు, ఒక మహిళా ఇన్ఛార్జ్గా మాకు ఉన్నది మేయర్ మహిళ. కార్పొరేటర్ ఎలాగైతే అఫీషియల్ బాడీయో అలాగే కార్పొరేటర్ కూడా అఫీషియల్గా మాకు ట్యాగ్ ఇస్తారు. అఫీషియల్గా గవర్నమెంట్ నుంచి మాకు హానరోరియం వస్తుంది. దట్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ వీఆర్ ద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ జిహెచ్ఎంసి అండ్ ద కార్పొరేషన్ బాడీ ఆఫ్ ద గవర్నమెంట్. అవునా కాదా? మీ పైన దాడి జరిగిన విషయం కార్పొరేటర్గా అంటే మేయర్ కానీ, లేదంటే మీకు సంబంధించిన పార్టీకి మహిళా అధ్యక్షురాలు కానీ, లేదంటే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కానీ, మిగతా వాళ్ళకి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ వెళ్ళిందా, వెళ్ళలేదా? అంటే ఇది నాకు నేనుగా చెప్పాలా? మీడియా వారి ద్వారా ఆల్రెడీ మీడియా వారికి వచ్చారు. మీడియా వారు ఆల్రెడీ అన్నీ తీసుకోవడం జరిగింది. నాకు నేనుగా నేను అవమానపడ్డాను, నేను ఇబ్బంది పడుతున్నాను అని నేను చెప్పాలా? ఈరోజు మీరు మీడియా వారు అడుగుతున్నారు కాబట్టి నేను వచ్చాను. నేను మిమ్మల్ని పిలవలేదు. ఎందుకు, ఏమైంది అని మీరు ప్రశ్నించారు. ఆ ప్రశ్నకి నేను సమాధానం చెప్తున్నాను. నేననేది ఈ విషయంలో నా ఉద్దేశం ప్రకారం నా గౌరవానికి భంగం కల్పించే, ఇబ్బంది పడే స్థాయిలో నేను ఉన్నప్పుడు నేను వేరే వాళ్ళకి భరోసా అసలు ఎలా ఇస్తాను? నా గౌరవాన్నే నేను కాపాడుకోలేకపోతే నేను వేరే వాళ్ళకి భరోసా ఎలా ఇస్తాను అన్న ఇబ్బంది అయితే నేను ఫీల్ అవుతున్నాను. నా గౌరవానికి కనుక ఇబ్బంది అయ్యే విషయం అయితే నేను రాజకీయాలకు అతీతంగానే నేను మాట్లాడుతున్నాను. నేను దాంట్లో మాత్రం నేను కాంప్రమైజ్ అయ్యేది లేదు. ఎందుకంటే అభిమానాన్ని చంపుకుని ఎందుకంటే నేను రాజకీయాన్ని కూడా సర్వీస్ కింద నమ్మే మనిషిని. ఓకే, కానీ నేను ప్రాపర్గా నాది నేనే న్యాయం చేసుకోలేనప్పుడు నేను వేరే వాళ్ళకి ఏం సర్వీస్ చేస్తాను అన్న ఇబ్బంది అయితే నేను ఖచ్చితంగా ఫీల్ అవుతున్నాను. కాబట్టి దీన్ని ఖండించాలి అని ఎవరికి అనిపించకపోవడం అన్నది కూడా, అంటే నాకు మా పార్టీ ఎలా నేర్పించింది క్లియర్గా, మీరు ఏదన్నా సరే రాజ్యాంగబద్ధంగా ఇన్ని సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పుడు కూడా ఏదన్నా సరే రూల్ ప్రకారం వెళ్ళాలి, పద్ధతి ప్రకారం వెళ్ళాలి. అందుకే నేను పిటిషన్ ఇచ్చాను. మీకు ఇంకొకటి తెలుసో తెలీదో, ఇదే స్థలం గురించి 2007లో కొంటే 2008లో
షరీఫ్ అనే కార్పొరేటర్ అక్కడ ఉండి ఆయన చనిపోయారు కాబట్టి ఇంకా నేను ఆ మాట ఎత్తడం సమంజసం కాదని ఇందాక నుంచి నేను మాట్లాడలేదు. వారి విషయంలో వాళ్ళని కొట్టడం కూడా, ఎంఆర్ఓను కూడా ఇదే సైట్ గురించి కొట్టడం జరిగింది, ఇదే ఇష్యూలో. అప్పుడు అంటే నేను ఎంత న్యాయబద్ధంగా వెళ్ళాను అన్నదానికి 2007లో నేను కొనుక్కుంటే ఐ థింక్ 2008, 2009 కోర్టు కేసు, అంటే నాకు డేట్స్ కొంచెం అటు ఇటు ఉందమ్మా, నాకు గుర్తులేదు, కానీ వెళితే నాకు 2021లో జడ్జిమెంట్ వచ్చింది, వాళ్ళకి ఏమీ లేకపోయినా కూడా. అదే ఒక కామన్ పర్సన్ తన పిఎఫ్ అన్నీ కలిపి కొనుక్కుని ఇల్లు కట్టుకుందామని 216 గజాలు వారు కొనుక్కుని ఉంటే వాళ్ళు ఏ ఊరో వేసుకోవాలి, ఉండడానికి ఇల్లు కోసం ఉన్న డబ్బులన్నీ పెట్టి చేస్తే భగవంతుడు ఏదో బ్రెడ్ అండ్ బటర్ ఇచ్చారు కాబట్టి నేను సస్టైన్ అవ్వాను. అంటే నా ఏమి కాగితాలు లేకుండా 2007 నుంచి 2007, 2008 మొత్తం కోర్టు జడ్జిమెంట్ నాకు 2021లో వచ్చిందమ్మా. ఏమని అప్పుడు డిస్టర్బ్ చేస్తున్నారనే వేసాం అప్పుడు కూడా. అది కూడా ఎలా జరిగింది, అప్పుడు పోలీస్ స్టేషన్లో నేను కూడా అప్పుడు మేము కాంపౌండ్ వాల్ కట్టుకోవడానికి వెళితే సేమ్ అప్పుడు ఈ షరీఫ్ అనే వారి మనుషులు వారు దాడి చేయడం జరిగితే నాకు లీగల్గా వెళ్ళండి మేడం అని ఇదే డిపార్ట్మెంట్ వారు నాకు చెప్పడం జరిగింది. ఆ రోజు ఏ ఎఫ్ఐఆర్ వాళ్ళు వేయలేదు, ఆ రోజు అసలు ఎఫ్ఐఆర్ ఎందుకు చేయలేదు, ఆ రోజు కూడా నా మీద దాడే జరిగింది. వాళ్ళు ఏమన్నారంటే ఇది సివిల్ కేసు, మీరు వెళ్ళి పోరాడుకోండి అని చెప్పడం జరిగింది. సివిల్ కేసు పోరాడుకోండి అన్నప్పుడు నా రక్షణ కల్పించాల్సింది కూడా ఎవరు, పోలీసులు కాదా? సివిల్ కేసు ఎన్నేళ్ళు తెరిచింది వితౌట్ అవతల వాడికి ఎన్ని పేపర్లు ఉన్నాయి ఏం లేవో మీరు అందరూ కూడా చూడొచ్చు. కోర్టులో ఆల్రెడీ దట్ ఆర్గ్యుమెంట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ అఫీషియల్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. మీరు మీడియా వాళ్ళు ఈ ఫైల్ తీయించండి, నేను చెప్పిన దాంట్లో ఒక్క తప్పు ఉంటే నన్ను అడగండి. 7 సంవత్సరాలు అయ్యాక నాకు ఆ ల్యాండ్ చేతికి వస్తే 2021 తర్వాత నాకు కార్పొరేషను, ఎలక్షను, ఈ పబ్లిక్ ఇష్యూల్లో పడిపోయి ఏముంది వచ్చింది, క్లియర్ అయిపోయింది. అంటే న్యాయబద్ధంగా వెళ్ళాలి, రాజ్యాంగబద్ధంగా వెళ్ళాలని కోర్టుకు వెళ్ళానమ్మా. నేను వెళ్ళలేదు, అవతలవాడు వేసాడు, దానికి రిప్లై ఇచ్చాను. అంటే 7 సంవత్సరాలు దాని మీద ఏంటి అన్నీ ఉండి, కలెక్టర్ ఎన్ఓసి ఇచ్చి, యుఎల్సి క్లియరెన్స్ ఉండి, నేను నా పేరుతో డాక్యుమెంట్ ఉండి, అవతలవాడికి ఒక్క కాగితం కూడా లేకుండా అప్పుడు కూడా ముస్లిమ్స్ అందరూ వచ్చి నన్ను ఇబ్బంది పెట్టడం వాటి వాస్తవం. అన్నేళ్ళు కూడా ఎందుకు ఊరుకున్నాను? ఆ రోజు నేను నాకున్న ఎవరినో హెల్ప్ అడిగో, ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి భూముల విషయాలు మీ అందరికీ తెలుసు, మీడియా వారికి నేను కొత్తగా చెప్పక్కర్లేదు. అయినా సరే లేదు కోర్టుకెళ్ళే చేద్దాము వాళ్ళు అన్నారు కదా అని కోర్టుకేసాను. అంటే నేను ఈరోజు మళ్ళీ కేసు పెట్టుకుని, అంటే దీని గురించి నేను పోరాడుతూ ఉండాలా, నేను న్యాయబద్ధంగా ఉండి కంటిన్యూగా. ఇప్పుడు ఎంఆర్ఓ గారు, ఆర్ఐ గారు మొన్న వచ్చి నిన్నేమంటున్నారు, మేడం ఇది గవర్నమెంట్ ల్యాండ్. నాకు చాలా కోపం వచ్చిందండి. వచ్చి నేను అన్నాను, మీరు ఏ బేసిస్ మీద గవర్నమెంట్ అయితే కలెక్టర్ ఇచ్చిన ఎన్ఓసి రాంగా? అదే ప్రభుత్వ అధికారి ఎవరైతే ఈ సోకాల్డ్ ఎంఆర్ఓ ఆఫీసర్స్ అన్నట్లకి ఆయన ప్రతినిధి, ఆయన ఇచ్చిన ఎన్ఓసి రాంగా? క్లియరెన్స్ ఇచ్చింది రాంగ్ అని ఎంఆర్ఓ చెప్తున్నాడా, ఆర్ఐ చెప్తున్నాడా? అంటే నీకు సామాజికంగా ఏదైతే కాన్స్టిట్యూషన్ బద్ధంగా పేపర్ వర్క్ ఉంటుందో ఆ పేపర్ వర్కే తప్ప, అంటే మేము దేన్ని నమ్మాలి? ఒక కార్పొరేటర్గా నేనే ఇంత ఇబ్బంది పడుతుంటే సామాన్యుడి పరిస్థితి ఏంటి? దీని గురించి ఎందుకు వేరే? ఇప్పుడు ఇక్కడ ఒక ల్యాండ్ ఇష్యూ కాదమ్మా, ఒక సమస్య. ఈ సమస్య నాలాంటి వాళ్ళే ఇంత ఫేస్ చేస్తుంటే సామాన్యుల పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాను నేను. ఆ రోజు కూడా కోర్టులో ఇస్తే ఆ ఆర్డర్ కూడా నేను పెట్టడం జరిగింది. అయితే కానీ మన డిపార్ట్మెంట్ వారు వచ్చి అసలు మీరు ఇప్పుడు ఎందుకు వచ్చారు మేడం, ఇన్నాళ్ళు ఏమయ్యారని అడిగారు. ఈ ప్రశ్న సమంజసమా? ఇన్నాళ్ళు ఏమవడం ఏంటి? నా భూమి నేను లీగల్గా కోర్టులో పోరాడాను, ప్లస్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాను, లీగల్గా అన్ని కాగితాలు ఉన్నాయి, నేను నా ల్యాండ్కి నాకు నచ్చినప్పుడప్పుడే వెళ్తున్నా. అసలు ఇన్నాళ్ళు ఏం చేశారు అనడానికి నాకు అర్థం కాని ప్రశ్నది, నాకు ప్రశ్నగానే మిగిలిపోయింది. మీకేమన్నా తెలిస్తే మీరు కూడా మాకు చెప్పండి, మేమేమన్నా పొరపాటు పడుతున్నానేమో. మీ ల్యాండ్లో ఆ లారీలు ఎందుకు నిలుపుతున్నారు, ఎందుకు, వాళ్ళు ఎంతమంది ఉంటారు అక్కడ, వాళ్ళు ఫోన్ చేసి వచ్చిన వ్యక్తి ఎవరు, మీకు ఎప్పుడైనా చూసారా? ఆ వ్యక్తిని ఎప్పుడైనా చూసారా? నేను చూడలేదమ్మా, వాళ్ళు ఎవరో కూడా నాకు ఐడియా లేదు. కానీ వారు ఇప్పుడు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు పలానా తాలూకు వాళ్ళ పిల్లాడనో పలానా వాళ్ళనో నాకు ఇప్పటికీ కూడా ఇన్ఫర్మేషన్ లేదు.
డిపార్ట్మెంట్కి ఒక్క నిమిషం చాలు. వాళ్ళు ఎందుకు వచ్చారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటని అడుగుతున్నాను నేను. ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చాడమ్మా, తన పేరుతో ఉందా? నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, అతను అన్నాడు అగ్రీడ్, నువ్వు నా దగ్గరికి వచ్చావు, ఇది నాది అంటున్నావు, నువ్వు ఏ బేసిస్ మీద అంటున్నావు అన్నది అడగాల్సిన బాధ్యత ఎవరిది? డిపార్ట్మెంట్ది కదా. తన పేరుతో అన్న కాగితాలు ఉన్నాయా? మరి తనెవరు నన్ను కొట్టడానికి? అసలు కొట్టడం అన్నదే అసలు ఇంతకన్నా దారుణం ఇంకోటి లేదు కదా. ఒక మహిళ మీద చెయ్యేస్తారా? చేసినది మళ్ళీ ఎదురు నన్ను అది అయిపోయాక నాకున్న ఇబ్బంది నేను ఫీల్ అవుతూ అది కూడా బయటకు కనిపించకూడదు, ఎందుకంటే నేను ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్, నేను వేరే వాళ్ళకి ధైర్యం ఇచ్చేటట్టు ఉండాలని ఐ ట్రైడ్ మై బెస్ట్ టు కంట్రోల్ మై సెల్ఫ్, బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు కంట్రోల్. ఎందుకంటే మళ్ళీ అదే డిపార్ట్మెంట్ వారు వచ్చి అసలు మీరు ఇప్పుడు ఎందుకు వచ్చారు మేడం, అది అయిపోయింది. నెక్స్ట్ ఆర్ఐ గారు వచ్చారు. ఆర్ఐ గారు ఫస్ట్ ఏమో అట్లా అన్నారు, తర్వాత మళ్ళీ ఏమన్నారు, మేడం ఆఫీసు హాలిడే కదా, అందుకు వెరిఫై చేసుకున్నాక కదా నువ్వు చెప్పాల్సింది గవర్నమెంట్ ల్యాండ్ అని. పెట్టుకో, నేను గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేస్తుంటే నువ్వు కావాల్సిన చర్యలు తీసుకో, నేను వద్దంటలేదే. బట్ వితౌట్ నోయింగ్ ద రీజన్, వితౌట్ నోయింగ్ ద ఇన్ఫర్మేషన్, హౌ కెన్ యూ గివ్ అ స్టేట్మెంట్ టు అదర్ పోలీస్ ఆఫీసర్ దట్ ఇట్ ఈస్ అ గవర్నమెంట్ ల్యాండ్? ఫర్దర్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు, ఏం చేయబోతున్నారు మేడం? ఒక మహిళగా మీ మీద ఇటువంటి దాడి జరగడాన్ని అసలు తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. నేను ఒక్కటేమ్మా, బియాండ్ ద సైట్ వాల్యూ ఇవన్నీ సెకండరీ. నాకు నా లైఫ్లో నా అభిమానానికి, నా గౌరవానికి ఏదైతే నేను ఇబ్బంది పడ్డానో దానికి ఖండించాల్సిన అవసరం ఈవెన్ మనకి ఇప్పుడున్న ప్రభుత్వంలో ఏదైతే మా డిపార్ట్మెంట్, మా కార్పొరేషన్ ఉంటుందో ఒక మహిళగా కూడా ఖచ్చితంగా వారు ఖండించలేకపోవటానికి, దానికి రాజకీయాలు అతీతంగా ఒక మహిళగా ఆలోచిస్తారేమో అని నేను అనుకుంటున్నాను. ఆలోచిస్తారా చెయ్యరా వారి విజ్ఞతకే వదిలేస్తాను. ఎందుకంటే మహిళలు అన్నది మాటలతో కాదు, మహిళకి క్లియర్గా ఇది జరిగితే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా న్యాయం జరగాలి అంటే మీరు చెక్ చేసుకోండి, ఇన్ అండ్ అవుట్ చెక్ చేసుకోండి, నేను కాదనట్లేదే. కలెక్టర్ ఇచ్చిన ఎన్ఓసి కూడా ఫేక్ అంటే ఇంకా మేమేం చేయమమ్మా? వాళ్ళు అనలేదు, సారీ ఫేక్ కాదు, కలెక్టర్ ఇచ్చిన ఎన్ఓసి ఉందమ్మా అంటే కోర్టులో వేసాం. అప్పుడు మేము ఆ పేపర్స్ అన్నీ కూడా కోర్టులో ఉన్నాయి. మనం ఏంటంటే మంది అన్నప్పుడు వీ డోంట్ ఆల్వేస్ చెక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కదమ్మా. మనది అనుకున్నప్పుడు మనకి నచ్చినప్పుడు వెళ్తాం, మనకి నచ్చినప్పుడు గోడ కట్టుకుంటాం, పర్మిషన్కి అప్లై చేస్తాం, ఏదో చేస్తాం. ఇట్స్ ఆర్ చాయిస్. అంటే 2017 నుండి 2021 వరకు కూడా మీరు కోర్టులో పోరాటం చేశారు. ఆ తర్వాత మీకు ఎన్ఓసి వచ్చిన తర్వాత ఈ మధ్యలో మళ్ళీ కోవిడ్ రావడం వీటి వల్ల ఏమన్నా నిర్మాణానికి ఇబ్బంది అయిందా, లేకపోతే ఇప్పుడు ఏమన్నా? యాక్చువల్గా ప్రాక్టికల్గా చెప్పాలంటే అమ్మా, నేను కోర్టులో వచ్చేసింది కదా, ఇంకెవరు రారు. నేను రాజ్యాంగబద్ధంగా కోర్టుకు వెళ్ళి న్యాయబద్ధంగా నేను తెచ్చుకున్న రిజల్ట్ అది. అది నాకు న్యాయబద్ధంగా కోర్టు వారు నాకు ఇచ్చిన జడ్జిమెంట్ అది. సో అది ఉంది, నేను పెట్టుకున్నాను అది ఫైల్లో. మీరు మొదటిసారి సైట్కి వెళ్ళినప్పుడు కూడా సేమ్ ఇది, సెకండ్ సారి వెళ్ళినప్పుడు ఇదే పరిస్థితి? నేను మామూలు జనరల్గా వెళ్తూ ఉంటాను, అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను. ఆ లారీ వాళ్ళకి 2-3 సార్లు చెప్పాను. చెప్తే మేడం మీరు ఎప్పుడు చెప్తే అది తీసేస్తాం మేడం అన్నారు. కానీ అదే మనుషులు ఎవరైతే నా మీద దాడి చేయడానికి వచ్చిన అతనికే ఫోన్ చేశారు, ఫోన్ చేస్తే వచ్చారు. అదే జరిగిన విషయం. ఆయన ఎప్పుడు చూడలేదు, ఆయనతో ఎటువంటి పరిచయం లేదు, ఆయన ఎవరో కూడా తెలియదమ్మా, తెలియదు. ఐ డోంట్ నో హూ ఈజ్. అసలు నేను ఇంకోటి మీ మీడియా ద్వారా అడిగేది ఏంటంటే, అసలు అతను ఎవరు, అతను పంపించింది ఎవరు, అసలు అతను ఎవరు, అతని పేరుతో ఉందా, అతని పేరుతో ఉంటే యాజ్ అ ఓనర్గా వచ్చాడా, ఏ బేసిస్ మీద వచ్చాడన్నది కూడా నాకు ప్రశ్నార్థకం. కాబట్టి మీ మీడియా ద్వారా మరి ఆన్సర్ చెప్పాల్సిన వాళ్ళు చెప్తే బాగుంటుంది, ఎందుకంటే నాకు కూడా అర్థం చేసుకుంటానని నేను అనుకుంటున్నాను. అంటే మీ ల్యాండ్ కబ్జా అయింది లేదంటే లారీల వారు ఆక్యుపై చేశారని ఎప్పుడైనా కంప్లైంట్ ఇచ్చారా మేడం, పోలీసులకు కానీ రెవెన్యూ కానీ? మొన్న నేను చెప్తున్నాను కదండి, 20th అలాగా నేను అది ఇచ్చాను పిటిషన్. ఎవరు కబ్జా చేయలేదు, అక్కడ లారీలు పెట్టుకుంటున్నారు కాబట్టి నేను అనుకున్నది. కానీ అతను ప్రయత్నిస్తున్నాడు అన్నది నేను వెళ్ళాక తెలిసింది. ట్రెస్ పాసింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అన్నది నా మీద దాడి జరిగాక నాకు తెలిసింది. నేను జనరల్గా తీసుకుని అయినా ఇష్యూస్ ఉండకూడదు కదా, నేను ఫస్ట్ నుంచి కోర్టుకి ఎలా వెళ్ళానో అలాగే ఓ పిటిషన్ ఇచ్చి వచ్చా పోలీస్ స్టేషన్లో. తర్వాత వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకున్నారా మేడం మీరు పిటిషన్ ఇచ్చిన తర్వాత? పిటిషన్ ఇచ్చినప్పుడు యాక్చువల్గా పోలీస్ వారు ఏమన్నారంటే, సరే మేడం మేము చూస్తాము,
ఇష్యూ ఏంటి అన్నది మేము వెరిఫై చేస్తాము, మేము తప్పకుండా అని అన్నాను. మీరు ఎలాన్నా వెరిఫై చేసుకోండి సార్, ముందైతే నాది సైట్ ఇదిగో నాయి ఉన్నాయి పేపర్స్, మీరు దాన్ని తీయించండి సార్ అన్నాను. సరే మేము మాట్లాడతాము అన్నారు. ఈ లోపల ఇదంతా కూడా ఇట్ హ్యాపెండ్. అదే ఆర్ఐ కానీ ఎంఆర్ఓ కానీ వాళ్ళు చేసిన వ్యాఖ్యలపైన మీరు ఏమన్నా స్పందించేందుకు అవకాశం ఉంది? మీరు ఎందుకు వచ్చారు, మీ సైట్ ఏంది? నిన్న అందుకే గట్టిగా మాట్లాడానండి, ఎందుకంటే నా ఆవేశంలో అర్థం ఉందనే నేను అనుకుంటున్నాను, నా ఆవేశంలో న్యాయం ఉందనే నేను అనుకుంటున్నాను. అనుకునే నేను నా మీద నాకు నమ్మకం ఉంది, ఆ నమ్మకంతోనే నేను ఈరోజు మీతో అన్న మాట్లాడుతున్నానే తప్పితే దానికి నా బాధాకరమైన విషయం ఏంటంటే, ఒక మహిళగా ఒక కార్పొరేటర్గా ఎలక్టెడ్ బాడీ ఇన్ ద కార్పొరేషన్ ఉన్నప్పుడు మహిళా మేయర్గా ఉండి, అలాగే నాకు తెలిసినంతవరకు ఈ రాష్ట్రానికి ఇన్ఛార్జ్ అయిన ఆవిడ కూడా కాంగ్రెస్, ఆవిడ కూడా ఒక మహిళ. అలాగే మన ముఖ్యమంత్రి గారు పిలుచుకునే ఆయన ఆడవాళ్ళకి గౌరవం ఇవ్వాలి, నా అక్క చెల్లెళ్ళు అని చెప్పడంలో ఆయన కూడా ఒక అన్నగా, అలాగే నేను మా ఏదైతే మహిళల్ని గౌరవించే రాష్ట్రంగా అనుకుంటూ నేను ఈ విషయంలో నేను ఖండించడము పోవడం అన్న దానికి కొంచెం అది నాకు బాధ కలిగించిన విషయం. ఇంతకన్నా మనకి ఏమీ దిస్ ఇస్ నాట్ లైక్ రాజకీయాలు అతీతంగా రేపు నేను నా కార్యకర్తలకు కానీ, నా వాళ్ళకి కానీ, నా మహిళలకు కానీ నేను ఎలా రక్షణ కల్పిస్తాను, నేను ఎలా చెప్తాను. ఈరోజు ఒక చెయ్య పడింది అంటే ఆ దెబ్బ కన్నా ఆ ఇంటెన్సిటీ ఆఫ్ దట్ ఫీల్ ఈజ్ మోర్. సో ఇన్ దట్ వారి విజ్ఞతలకి మనం ఇట్స్ ఫైన్. థ్యాంక్ యూ మేడం. మొత్తంగా ఎవరైతే మహిళలపైన దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మేడం చెప్తున్నారు. అంతేకాకుండా సాటి మహిళగా మిగతా కార్పొరేషన్ చైర్మన్ మేరే కావచ్చు, లేదంటే మిగతా మహిళలందరూ కూడా తనకు అండగా నిలబడి ఉంటే కొంత నాకు భరోసా ఉండేది. కానీ ఒక ప్రజాప్రతినిధిగా నాపైనే దాడులు జరిగితే నా చుట్టుపక్కల ఉన్న మహిళలకు కావచ్చు, లేదంటే నా పరిధిలో ఉన్న మహిళలకు నేనేం న్యాయం చేయగలను అన్న ఒక అనుమానం నాలో ఉంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, లేదంటే ఈ మహిళలందరూ కూడా చైతన్యవంతం కావాలి, ప్రభుత్వం కూడా ముందుకు రావాలి. గ్రేటర్ హైదరాబాద్కి మేయర్గా పనిచేస్తున్న మేయర్ కూడా అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. మహిళలకు మరొక ధైర్యాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది అంటున్నారు ఫోటో స్టూడియో.